ఈ నెల 22 నుంచి జరగబోయే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 సిరీస్లో జరగబోయే టాప్ 5 బ్యాటిల్స్ ఏవో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక ఓవరాల్ ఈ సిరీస్ పైన లుక్ వేసినట్లయితే డెఫినెట్లీ ఇదైతే ఒక ఎగ్జైటింగ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఇండియా గత 10 ఏళ్లుగా హోమ్ సాయిల్లో T20 సిరీస్ ఓడిపోలేదు. అది కూడా అలానే మన ఇండియా చూస్తే నెంబర్ 1 పొజిషన్లో ఉంది T20స్లో, మరియు ఇంగ్లాండ్ చూస్తే నెంబర్ 3లో ఉంది. నెంబర్ 1 వర్సెస్ నెంబర్ 3 మాత్రం ఒక గట్టి పోటీ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సిరీస్లో టాప్ 5 బ్యాటిల్స్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బ్యాటిల్ నెంబర్ 1 సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ జెఫ్రా ఆర్చర్. ఇదైతే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లాండ్ నుంచి టాప్ బౌలర్ జెఫ్రా ఆర్చర్ మరియు ఇండియన్ టీం నుంచి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ 2020లో ఇంగ్లాండ్కి అగైనెస్ట్గా డెబ్యూ చేసినప్పుడు ఫస్ట్ బాలే జెఫ్రా ఆర్చర్ వేసిన బౌన్సర్ని విత్ ఈజీగా పుల్ షాట్ కొట్టి 6కి తరలించాడు. కాబట్టి సూర్యకుమార్ యాదవ్కి జెఫ్రా ఆర్చర్ పైన కొన్ని మంచి మెమరీలు ఉంటాయి. అలానే జెఫ్రా ఆర్చర్ని తీసి పడేస్తామంటే అది అసలే కాని పని. అతడు ఒక ఎగ్జైటింగ్ బౌలర్, అతడు వరల్డ్ క్లాస్ బౌలర్. అతను బౌలింగ్తో ఎంతోమందిని ముప్పు తిప్పలు పెట్టాడు అక్రాస్ ద ఆల్ ఫార్మాట్స్. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ అయినా అంత తక్కువైనాడు అయితే అసలే కాదు. ఇంగ్లాండ్ అంటే సూర్యకుమార్ యాదవ్కి అదో పూనకాలు వస్తాయి. ఎందుకంటే అతడికి ఇంగ్లాండ్కి వెళ్ళి ఇంగ్లాండ్లోనే ఒక సెంచరీ ఉంది. అలానే ఇండియాలో ఆడినప్పుడు కూడా ఇంగ్లాండ్ పైన మంచి రికార్డ్స్ ఉన్నాయి. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ జెఫ్రా ఆర్చర్ చాలా మంచి బ్యాటింగ్ జరగబోతుంది. ఇక వీళ్ళిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకున్నట్లయితే వీరిద్దరు కలిసి ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్లో పార్టిసిపేట్ చేయగా అందులో 25 బాల్ ఫేస్ చేశాడు. అందులో కేవలం 29 రన్లు మాత్రమే సాధించగలిగాడు. యావరేజ్ చూస్తే 20గా ఉంది. అలానే స్ట్రైక్ రేట్ చూస్తే 140గా ఉంది. అలానే 2 సార్లు అవుట్ చేశాడు జెఫ్రా ఆర్చర్ సూర్యకుమార్ యాదవ్ని. బ్యాటిల్ నెంబర్ 2 ఫిల్ సాల్ట్ వర్సెస్ అక్షర్ పటేల్. ఈ బ్యాటిల్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఫిల్ సాల్ట్ ఎంత ఘోరమైన హిట్టరో మన అందరికీ తెలుసు. కానీ ఫిల్ సాల్ట్ స్పిన్నర్స్లో ఎవరికి కానీ తడబడలేదు. మన అక్షర్ పటేల్కి అయితే చాలా వరకు తడబడ్డాడు. ఈవెన్ రీసెంట్గా జరిగిన వరల్డ్ కప్లో కూడా అతడు చాలా వరకు తడబడ్డాడు అక్షర్ పటేల్ వేసిన బౌలింగ్తో. కాబట్టి వీరిద్దరి మధ్యన బ్యాటిల్ అయితే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. మరియు అక్షర్ పటేల్కి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చారు. కాబట్టి ఇతడిపైన అది ప్రెజర్గా ఉందో లేదంటే అతడు ప్లెజర్గా తీసుకున్నాడు అనేది ఈ మ్యాచ్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే వీళ్ళ టీంకు టాప్ నాచ్ ప్లేయర్స్, అలానే ఫ్రంట్ లైన్ ప్లేయర్స్ కూడా వీళ్ళిద్దరు బోత్ టీమ్స్కు. అలానే వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 2 ఇన్నింగ్స్లో పార్టిసిపేట్ చేయగా అందులో 5 బాల్ ఫేస్ చేశారు. అందులో కేవలం 5 రన్లు మాత్రమే సాధించగలిగాడు. అలానే యావరేజ్ చూస్తే 5 ఉంది, స్ట్రైక్ రేట్ చూస్తే 100 ఉంది. అలానే ఒకసారి మాత్రమే అవుట్ చేయగలిగాడు అక్షర్ పటేల్. మనకు ఆ స్ట్రైక్ రేట్ చూస్తేనే అర్థమవుతుంది. ఫిల్ సాల్ట్ ఏకంగా 150, 200 విత్ ఈజ్తో మెయింటైన్ చేసే ప్లేయరు అక్షర్ పటేల్ లాంటి స్పిన్నర్ పైన కేవలం 100 మెయింటైన్ చేశాడంటే అది మనకు క్లియర్గా ఇండికేషన్ ఇస్తుంది అక్షర్ పటేల్ ఫిల్ సాల్ట్ని కంప్లీట్గా డామినేట్ చేయబోతున్నాడని. ఇక బ్యాటిల్ నెంబర్ 3 వరుణ్ చక్రవర్తి వర్సెస్ లియామ్ లివింగ్స్టోన్ అయితే వరల్డ్లోనే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ హిట్టర్. మరియు వరుణ్ చక్రవర్తి అయితే T20 సిరీస్కు కంబ్యాక్ చేసిన తర్వాత అయితే అతడు ఒక బీస్ట్లా కనబడుతున్నాడు. కన్సిస్టెంట్గా 5 వికెట్ హాల్స్, 3 వికెట్ హాల్స్ తీస్తూ ప్రతి టీంకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు వాళ్ళ పెద్ద బ్యాటర్లకు. కాబట్టి వరుణ్ చక్రవర్తి కూడా డెడ్లీ డేంజర్గా కాబోతున్నాడు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా జరిగిన విజయ్ హజారీ ట్రోఫీలో కూడా ఇతడు హైయెస్ట్ వికెట్ తీగర్గా నిలిచి ఉన్నాడు. కాబట్టి వీరిద్దరి మధ్యన చాలా ఎగ్జైటింగ్గా కొనసాగబోతుంది బ్యాటిల్. ఇక వీరిద్దరి మధ్యన స్టార్ట్స్ చూసుకుంటే ఇప్పటికు 2 ఇన్నింగ్స్లో పార్టిసిపేట్ చేయగా అందులో 6 బాల్ మాత్రమే ఫేస్ చేశాడు. 6 బాల్లలో కేవలం 7 రన్లు కొట్టగలిగాడు. యావరేజ్ చూస్తే 7 ఉంది. అలానే స్ట్రైక్ రేట్ చూస్తే 116 మాత్రమే ఉంది. లియామ్ లివింగ్స్టోన్కి ఆ మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్లని ఉతికి ఆరేయడమే అతని హాబీ మరియు అతని పని, అతనికి ఇష్టమైన పని. ఆ పనిలోనే వరుణ్ చక్రవర్తిని అంత ఈజీగా ఆడలేకపోయాడంటే అది చెబుతుంది వరుణ్ చక్రవర్తి యొక్క క్లాస్ ఏంటో అని. బ్యాటిల్ నెంబర్ 4 హార్దిక్ పాండ్యా వర్సెస్ మార్క్ వుడ్. వీరిద్దరి మధ్యన అయితే చాలా ఎగ్జైటింగ్ బ్యాటిల్ నడవబోతుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యాకు ఇంగ్లాండ్ అంటే ఎక్కలేని పూనకాలు వస్తాయి. అతడికి ఇంగ్లాండ్ పైన ఆడిన ప్రతి మ్యాచ్ ఏదో ఒక మంచి మెంబర్ ఉంటుంది. అది బ్యాట్తో అయినా సరే, అది బౌల్తో అయినా సరే, అంత మంచిగా పర్ఫామ్ చేస్తాడు అతడు ఇంగ్లాండ్ అంటే. ఇక మీకు దీనిపైన ప్రాపర్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే 2022 ఆస్ట్రేలియాలో జరిగిన T20 వరల్డ్ కప్లో అయితే మన ఇండియన్ బ్యాటర్స్ మొత్తం కొలాప్స్ అయిపోయి పెవిలియన్కి వెళ్ళినప్పుడు ఇతడు ఒక్కడు నిలబడి ఆల్మోస్ట్ 100 కాడ ఆల్అవుట్ అవుతుంది మన టీం అనుకున్నప్పుడు ఇతడు వచ్చి దాదాపు 160 రన్స్ వరకు తీసుకెళ్ళగలిగాడు. అంటే అతని డిజైర్ ఎంత ఉందో మనకు తెలుస్తుంది ఇంగ్లాండ్ పైన. ఇక వీరిద్దరి మధ్యన స్టార్ట్స్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 2 ఇన్నింగ్స్లో తలపడ్డారు. అందులో 26 బాల్ ఫేస్ చేశాడు. 26 బాల్లలో కేవలం
18 రన్లు మాత్రమే కొట్టగలిగాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 89గా ఉంది. అలానే ఒకసారి మాత్రమే అవుట్ చేశాడు. వీరిద్దరి మధ్యన అయితే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. ఇక బ్యాటిల్ నెంబర్ 5 ఇంగ్లీష్ కెప్టెన్ అయిన జోష్ బట్లర్ మరియు హర్షదీప్. వీరిద్దరి మధ్యన అయితే చాలా మంచి బ్యాటిల్ కొనసాగబోతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జోష్ బట్లర్ ఆ లెఫ్ట్ ఆర్మ్ ఇన్ స్వింగర్ కు చాలా వరకు ఇబ్బంది పడుతుంటాడు. అతని లెగ్ అనేది ఓపెన్ అప్ కాదు ఆ ఇన్ స్వింగర్ ని ప్రాపర్ గా ఆడడానికి. ఆ ఇన్ స్వింగర్ వేయడంలో దిట్ట మన హర్షదీప్ సింగ్. కాబట్టి వీరిద్దరి మధ్యన అయితే చాలా ఘోరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన స్టాట్స్ విషయానికి వస్తే జోష్ బట్లర్ కొంచెం అతన్ని ఈజీగా నెగోషియేట్ చేశాడు. కానీ ఈ సిరీస్లో అయితే అది ఉండదు అని నాకు అనిపిస్తుంది. రివర్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్లో తలపడగా కేవలం 32 బాల్ మాత్రమే ఫేస్ చేశారు. అందులో 47 రన్లు, యావరేజ్ చూస్తే 25, స్ట్రైక్ రేట్ చూస్తే 140. అందులో కేవలం ఒకసారి మాత్రమే హర్షదీప్ సింగ్ జోష్ బట్లర్ని అవుట్ చేశాడు. ఈ స్టాట్స్ మొత్తం చూస్తే జోష్ బట్లర్ హర్షదీప్ సింగ్ని నెగోషియేట్ చేసినట్లు అనిపిస్తుంది ఎక్కడే, కానీ అటాక్ చేసినట్టయితే కనిపించలేదు. కానీ ఈ సిరీస్లో అటాక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ సిరీస్లో అయితే ఈ స్టాట్స్ రివర్స్ అయ్యే అవకాశాలు 100కి 200% ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కానీ. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.